హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పదిహేను రోజులు వెరికోస్ వెయిన్స్, నరాలు, సెరల్లో వాపు, బలహీనత సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవటానికి ఈరోజు ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వీటిని ఉపయోగించి ఇంటి చిట్కాను తెలుసుకుందాం. ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎలా పనిచేస్తుంది అనేది. వెరికోస్ వెయిన్స్ గురించి మనలో చాలామందికి పెద్దగా తెలియదు. అయితే ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎలా వస్తుందో తెలుసుకుందాం. వెరికోస్ వెయిన్స్ స్పైడర్ వెయిన్స్ అని కూడా పిలుస్తారు. రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి సాధారణంగా పెద్దలలో కనిపిస్తుంది. శరీరంలోని ప్రతి భాగానికి గుండె నుండి రక్తం సరఫరా అవుతుంది. శుభ్రమైన రక్తాన్ని ఈ విధంగా గుండె నుండి శరీర భాగాలకు తీసుకువెళ్లే రక్తనాళాలను ధమనులు అని పిలుస్తారు. అలాగే అన్ని శరీర భాగాల నుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలను సెరలు అంటారు. అయితే మన శరీరంలో మంచి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు బయటకు కనిపించవు. కేవలం సెరలు మాత్రమే ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఇక ఇందులోని వాల్వ్స్ పనిచేయనప్పుడు రక్తం వెళ్లాల్సిన దిశలో పూర్తిగా వెళ్ళక అవి ఉబ్బినట్టు అవుతాయి. జిగ్జాగ్గా మెలికలు తిరిగినట్టు కనిపిస్తాయి. ఈ కండిషన్నే వెరికోస్ వెయిన్స్ అని పిలుస్తారు. శరీరంలోని మిగతా భాగాల్లో సిరలు ఉబ్బినట్టు సహజమే అయినా కాళ్ళల్లో ఈ సిరలు ఉబ్బడం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళల్లో ఉబ్బినట్టు కనిపించే రక్తనాళాలను వెరికోస్ వెయిన్స్ అని పిలుస్తారు. మిగతా భాగాల్లో ఈ సమస్య ఉంటే వెరికోసిస్ అని పిలుస్తారు. శరీరంలోని మిగతా రక్తనాళాల్లోనూ ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉన్నా కాళ్ళల్లో మాత్రమే ఎక్కువ శాతం వస్తుంది. ఎందుకంటే కాళ్ల నుండి గుండెకు చెడు రక్తం వెళ్లాలంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా బలంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రతిరోజు పనిచేసే క్రమంలో సిరల్లోని వాల్వ్స్ కొన్నిసార్లు బలహీనం అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతో మొత్తం పంప్ అవ్వాల్సిన రక్తంలో కొంత భాగం సిరల్లోనే ఉండిపోతుంది. దాంతో అవి ఉబ్బినట్టుగా మెలికలు తిరిగినట్టుగా అవుతాయి. అక్కడ శరీర భాగాలు వాపు, నొప్పి ఉండటమే కాకుండా నిలబడటానికి కూడా కష్టంగా ఉంటుంది. ఒకానొక సమయంలో పరిస్థితి తీవ్రమైతే కాలికి పుండ్లు పడటం కూడా జరుగుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లపై నీలి రంగులో కనిపించడం ప్రారంభిస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మహిళల్లో డెలివరీ సమయంలో ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు లేదా ఎక్కువసేపు నిలబడేవారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. నరాల బలహీనత ఉన్నవారికి కూడా ఈ సమస్య ఉంటుంది. కొన్ని కారణాల వల్ల సిరల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఆ కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు మొదట వారికి కాళ్ళల్లో నొప్పి వస్తుంది. సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి. అప్పుడు డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే కొంచెం తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఈ చిట్కాలను ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా వెల్లుల్లిలో సహజ సిద్ధమైన స్టెరాయిడ్ ఉంటుంది. అది మన శరీరానికి పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. ఉదయం పచ్చి వెల్లుల్లిని తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లిలో చాలా ఎక్కువ మొత్తంలో అల్లిసిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. మన శరీరంలో వాపును తొలగిస్తుంది, రక్త ప్రవాహాన్ని సరిచేస్తుంది. అయితే చాలామందికి పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్ సమస్య వస్తుంది. అలాంటి వారు వెల్లుల్లిని ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. గ్యాస్ సమస్య లేని వారు 2 వెల్లుల్లి రెబ్బలను ఉదయం నమిలి గోరువెచ్చని నీటిని తాగాలి. కొంతమందికి శరీరం వేడిగా ఉంటుంది. అలాంటి వారు వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 గ్లాసు నీటిలో రాత్రి సమయంలో వేసి మరుసటి రోజు ఉదయం తాగాలి. ఆ నీటిని వడగట్టి కూడా తాగవచ్చు. ఈ నీటిని అస్సలు మరిగించకూడదు. ఇక గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినలేరు. అలాగే పచ్చి వెల్లుల్లి నీటిని కూడా తాగకూడదు. అందువల్ల నేతిలో వేగించి తీసుకోవాలి. అలాగని నెయ్యి ఎక్కువ వాడకూడదు. కొంచెం నెయ్యి వేసి వెల్లుల్లిని వేగించి కాటన్ సాయంతో అదనంగా ఉన్న నెయ్యిని తీసేసి తినాలి. ఇలా 2 వెల్లుల్లి రెబ్బలను తిని నీటిని తాగాలి. చూసారుగా వెల్లుల్లిని ఏ రకంగా తీసుకోవాలో. ఈ విధంగా తీసుకుంటే ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. ఇక రెండోది ఆనపకాయ, దాని గురించి కూడా తెలుసుకుందాం. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇక ఆనపకాయ జ్యూస్ తీసుకోవాలి.
ఆనపకాయ జ్యూస్ తీసుకుంటే సిరల్లో అడ్డంకులు తొలగిపోతాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున 100 నుంచి 150 ml వరకు తాగాలి. ఆనపకాయ జ్యూస్ శరీరంలో ఉన్న గ్యాస్ని కూడా తొలగిస్తుంది. వెరికోస్ వెయిన్స్ సమస్యను తగ్గించడమే కాకుండా సిరల్లో అడ్డంకులను తొలగిస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున తాజా ఆనపకాయ రసాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆనపకాయని శుభ్రంగా కడిగి పై తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలి. ఇక మూడోది ఉల్లిపాయ రసం మరియు వెల్లుల్లి రసం, తేనె. రక్తం చక్కగా ఉంటే సిరల్లో అడ్డంకుల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు 3 లేదా 4 స్పూన్ల ఉల్లిపాయ రసంలో 1 స్పూన్ వెల్లుల్లి రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజులో ఏదో ఒక సమయంలో మీకు వీలుని బట్టి తీసుకోవాలి. అయితే దీనిని ఉదయం పరగడుపున, రాత్రి సమయంలో అస్సలు తీసుకోకూడదు. ఈ విధంగా తీసుకోవడం వలన రక్తం పలుచగా మారి రక్త ప్రవాహం బాగా సాగుతుంది. అయితే ఈ చిట్కాలను పాటిస్తూ డాక్టర్ సలహా మేరకు మందులను కూడా వాడాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న చిట్కాలు కేవలం ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ చిట్కాను ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఆనపకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇంచుమించు ఈ 3 మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే దొరుకుతాయి కాబట్టి కాస్త సమయాన్ని కేటాయించి ఈ రెమెడీస్ ఫాలో అయ్యి ఈ సమస్య నుంచి బయటపడండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ కొట్టండి.